హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతన్య సాగర్ అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఇన్ని రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను అనమాట. సో అది కూడా ట్రావెలింగ్ వీడియో. సో మేము పెళ్ళైన తర్వాత ఫస్ట్ ట్రిప్ వెళ్తున్నాం. అది ఎక్కడికి అనేది వీడియోలో చూడండి. సస్పెన్స్ అనమాట. సో నా డ్రీమ్ అనేది సక్సెస్ అయింది. సో ఫుల్ఫిల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ హస్బెండ్. సో ఫస్ట్ మేము ట్రైన్ ఎక్కామన్నమాట. సికింద్రాబాద్ టు ఎక్కడో చెప్పేస్తాను, చెన్నై అనమాట. యాక్చువల్గా ట్రిప్ అనేది పాండిచ్చేరికి, బట్ డైరెక్ట్ పాండిచ్చేరికి లేదు కాబట్టి హైదరాబాద్ టు చెన్నై వెళ్ళామన్నమాట. సో అక్కడ నల్గొండ స్టాప్లో ఆగింది కాబట్టి కొద్దిసేపు అలా నేను మెమరీ రికాల్ చేసుకుంటున్నా. ఎందుకంటే నా నేటివ్ ప్లేస్ నల్గొండ కాబట్టి బాయ్ నల్గొండ అని చెప్తున్నాను. సో ట్రైన్లో రవ్వ లడ్డు చేశాను అనమాట. ఇంట్లో కొన్ని స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నాం. సో అలా చిల్ అవుతున్నాం స్నాక్స్ తింటూ. సో ట్రైన్ మధ్య మధ్యలో స్టాప్స్లో ఆగుతుంది కాబట్టి మా ఆయన చూడండి ఎలా చేస్తున్నారో. ఓహో, కామెడీ చేస్తున్నావా? సో నైట్ అంతా పడుకున్నాక ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది చెన్నైకి అని చెప్పి మేము బ్రష్ చేసుకుంటున్నాం. సో ఫ్రెష్ అవుతున్నాం అనమాట. సో వి రీచ్డ్ చెన్నై. వణక్కం చెన్నై, నమస్కారం. సో చెన్నై రైల్వే స్టేషన్ దిగిన తర్వాత అక్కడ ఆటో తీసుకొని బస్ స్టాప్కి వచ్చామన్నమాట. యాక్చువల్గా మేము వెళ్ళాల్సింది మహాబలిపురం. అక్కడ టూరిస్ట్ ప్లేస్ బాగుంటుంది అని చెప్పి మేము ముందే కనుక్కొని మహాబలిపురం వెళ్ళడానికి బస్ ఎక్కినాం అన్నమాట. मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్. చూడండి గాయస్, ఇక్కడ టెంపుల్స్ ఎలా బిల్డ్ చేశారో చాలా బాగుంటాయి గాయస్ అసలు చెన్నైలో అయితే. సో ఫైనల్లీ వి రీచ్డ్ మహాబలిపురం. సో ఆటో తీసుకొని అక్కడ హోటల్స్ దగ్గరికి తీసుకెళ్ళాను అనమాట ఆటో అతను. సో అతను మాకు మంచి హోటల్ దగ్గర తీసుకెళ్ళిండు. జస్ట్ హాఫ్ డేనే కదా అని చెప్పి ఏదో ఒకటి హోటల్ అని చెప్తే హోటల్ డఫైన్ అనే హోటల్ దగ్గరికి తీసుకొచ్చారు. సో ఆ హోటల్ చెన్నై సీఎం గారి తాలూకా అనమాట. యాక్చువల్గా అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత లిటరల్లీ అన్ని ఫొటోస్ చూసి నేచర్ చూసి లిటరల్లీ షాక్ అయ్యాం. చాలా బాగుందన్నమాట నీట్నెస్ అయితే. సో ఆటో అతను అయితే మాకు మంచిగా హెల్ప్ చేశారు మంచి హోటల్కి. సో ఎలాగో మేము హాఫ్ డేనే కదా ఉండేది అని చెప్పి జస్ట్ 2-3 ప్లేసెస్ చూసి పాండిచ్చేరికి వెళ్ళిపోదామని అనుకున్నాము. చెన్నైలో ఉన్న మహాబలిపురం షో టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఆన్ ది వే. సో మీకు చూపిస్తాను. సో నౌ వి ఆర్ ఇన్ చెన్నై. సో ఇక్కడ చూడండి షో టెంపుల్ బయట హడావిడి. ఇక్కడ పెద్ద కాంపౌండ్ అని ఉంది కదా గాయస్.
సో మేము తీసుకున్న హోటల్ దగ్గర 1 కిలోమీటర్ అనమాట. 1 కిలోమీటర్కి దగ్గర షో టెంపుల్ ఉంది. సో మేము దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ప్లేసెస్. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ అనమాట. లెఫ్ట్ సైడ్లో ఎంట్రన్స్ టికెట్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. సో టికెట్ ఉంటుంది అనమాట మహాబలిపురంకి. సో మన ఇండియన్స్కి 40 రూపీస్ ఏమో ఉంది టికెట్, కానీ అబ్రాడ్ పీపుల్స్కి లైక్ ఫారినర్స్కి 600 టికెట్ ఏమో ఉందన్నమాట. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్, ప్రౌడ్ టు బి సనాతన్ ధర్మ. ఇక్కడ ఫారినర్స్ కూడా వచ్చి విజిట్ చేస్తున్నారు అని అంటే అంత మహిమ గల టెంపుల్ అని చెప్పుకోవచ్చు. అప్పటి కాలంలో ఎలా చెక్కారు చూడండి, ఆ శిల్పికి హ్యాట్స్ ఆఫ్. షో టెంపుల్ పక్కనే బీచ్ ఉంది, క్రేజీ ఉంది గాయస్ బీచ్ చూడండి. సో ఒకవేళ ఎవరైనా చెన్నై వస్తే కంపల్సరీ షో టెంపుల్ దగ్గరికి రండి, క్రేజీ ఉంది. నన్నేదో మాయ చేసిలాగావే, మనసే నిన్నే భరించిందిలే, నా ప్రేమే నీడై నీ వెంటే ఉందే, మేఘం జల్లై తలొంచిందిలే, అందం నీదే నా రాధే రాధే. సో మహాబలిపురం బీచ్ చూసుకున్నాక సైడ్కి షాపింగ్స్లో ఇలా రింగ్ గేమ్ ఉంటే ఆడుతున్నాను అనమాట. పెళ్ళైన తర్వాత సెకండ్ టైం ఆడడం, సెకండ్ టైం విన్ అవ్వడం అనమాట. ఏదో ఒక చిన్న కప్పు గెలుచుకున్నాను. స్టైల్ 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 సో చెన్నైలో నేను అంతగా ఏం షాపింగ్ చేయలేదు, జస్ట్ 3 హ్యాండ్ బ్యాగ్స్ ఏమో తీసుకున్నాను మా చెల్లి వాళ్ళకి, నాకు అంతే. సో వీఆర్ ప్లానింగ్ టు గో టు పాండి కాబట్టి లేట్ అవుతుందని చెప్పి త్వరగా వెళ్ళాము.
సో మహాబలిపురం ఇంకా బీచ్ ఈ రెండు చూసుకున్నాక కొంచెం డిస్టెన్స్లో బస్ స్టాప్ వెనకాల పంచపాండవాస్ అని ఒక హిస్టారికల్ ప్లేస్ ఉంటుందంట. సో అక్కడికి వెళ్ళి చూసిన వెంటనే దిమ్మ తిరిగిందనమాట. అంత చక్కటి శిల్పి ఎలా చెక్కాడో చూడండి ఆ కొండని. ఆ కొండ రాతి మీద ఏనుగులు, డిఫరెంట్ అప్పటి కాలంలో రాజులు, పంచపాండవాస్ అని చెప్పి చెక్కాడనమాట ఆ శిల్పి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అలాగే పంచపాండవాస్ అనే స్టాచ్యూస్ పక్కనే బటర్ లాక్ అని చెప్పి ఒక రాక్ ఉందన్నమాట. కొండ మీద ఈ బండరాయి ఎలా అసలు అంత అతికేలాగా ఉన్నది, అసలు ఆశ్చర్యపోయినాం. అప్పటి కాలంలో శ్రీకృష్ణుడు అప్పుడు యుద్ధం చేసినప్పుడు ఆ రాయి ఆ బండ మీద ఇలా పెడితే అలా పడ్డదన్నమాట అని నేను అనుకుంటున్నా. మేబీ అప్పటి కాలంలో అలానే ఉండొచ్చు, మేబీ చరిత్ర. ఎంత బాగుందంటే ఆ శిల్పి ఎలా చెక్కాడంటే ఒక్కొక్క రాయి మీద ఒక అప్పటి కాలంలో దేవుళ్ళు, దేవతలు, ఎంతోమంది పురాణ కాలంలో రాజులు అందరినీ శిల్పించారనమాట. ఈ గుండం చూడండి ఎంత చక్కగా ఉందో. అప్పటి కాలంలో ఈ గుండంలో నీళ్లు తీసుకొని వాడుకునేవారు కావచ్చు మేబీ ఈ టెంపుల్స్లో. ఎంత చక్కగా ఉంది చూడండి. చిన్న గోళం అంటారు చూడండి, అలా ఉందన్నమాట ఈ గుండం. ఈ గుండంలో నీళ్ళు ఉన్నాయి ఇంకా. అంటే అప్పటి కాలంలో చరిత్ర చూడండి ఎంత చక్కగా ఉంది. తర్వాత మేము ఒక రెస్టారెంట్కి వచ్చామన్నమాట, నార్త్ ఇండియన్ రెస్టారెంట్ అనుకుంటా. సో ఫుడ్ వాజ్ యావరేజ్, అంత పర్లేదు, ఓకేగా ఉంది. సో మేము బటర్ నాన్స్, బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. సో టేస్ట్ వాజ్ ఓకే. సో ఎంతోమంది ఫారినర్స్ కూడా వచ్చారనమాట హిస్టారికల్ ప్లేసెస్ చూడడానికి. సో మేము స్టార్ట్ అవుతున్నాం పాండిచ్చేరికి. సో ప్రిపరేషన్స్ గోయింగ్ ఆన్. చూసారా సార్ డబుల్ యాక్షన్. సో మేము హోటల్ నుంచి అన్నీ ప్యాక్ చేసుకొని పాండిచ్చేరికి స్టార్ట్ అయినాం అనమాట. సో బస్ ఎక్కినాం. ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ. Day 1 ఇన్ చెన్నై ఫినిష్ అయింది. ఇలా ఎన్నో మెమరీస్ కలెక్ట్ చేసుకున్నాం. సచ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ గుడ్ ట్రావెలింగ్ ఇన్ చెన్నై. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చైతన్య సాగర్ అఫీషియల్. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి త్వరగా నోటిఫికేషన్స్ రావడానికి. బాయ్ గాయ్స్.